చేయలేదన్నా. పరిశుద్ధ వాక్య మాట్లాడి మానవులను మరుగు చేసి చూడండి, మనం చదువుకున్న వాక్య భాగంలో పగల యెహోవా నీకు తోడుగాను ఆయన నీకు నీడగాను ఉంటుంది అని రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనమైన దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన ఈ రోజున ప్రార్థనకు వచ్చిన మనం కానీ లేకపోతే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కానీ ఎందుకు ప్రార్థనకు వస్తున్నారంటే మా పట్ల దేవుడు ఏదైనా కార్యం చేస్తాడని వస్తున్నారు. తప్పులేదు, ఆ విషయంలో కార్యం కావాలనుకొని వస్తున్నా తప్పులేదు. కానీ ఆ కార్యాన్ని పొందుకునే అర్హత నీకుందా లేదా? హల్లెలూయా. పెట్టవే. కొన్నిసార్లు తల్లిదండ్రులు అంటారు, ఏమంటారంటే ఏందమ్మా నీ కొడుకును పట్టించుకోవట్లేదు, వాడు అక్కడక్కడ రోడ్ల మీద తిరుగుతున్నాడు, పడిపోతున్నాడు, అదే చెప్తా ఉంటారు. ఈ తల్లిదండ్రులు ఏమంటారు, వాడు మా మాట కరెక్ట్గా విన్నాడు అనుకో, వాడికి అంత కరం ఎందుకు పట్టింది, వాడు మాట ఎందుకనే కదా. ఒక కొడుకు ఉన్న యావత్ ఆస్తి వాడికి మేము ఇచ్చేది, కానీ వాడి ప్రవక్తన మాకు నచ్చట్లా, వాడి ఆలోచన నచ్చట్లా, వాడు మమ్మల్ని పట్టించుకోవట్లా. ఏ రోజున తల్లిగా చూశాడా, ఏ రోజున తండ్రిగా చూశాడా అని తల్లిదండ్రులు వాళ్ళ హక్కును వాళ్ళ బాధలు బయటకు చెప్పుకుంటారు. అంటే ఒక బిడ్డని తల్లిదండ్రులు ఎందుకు విడిచిపెడతారు అంటే ఈ బిడ్డ కానీ కొడుకు కానీ కూతురు కానీ ఎవరైనా ఆ తల్లిని ప్రేమగా పలకరిస్తే, ఆ తండ్రిని ప్రేమగా పలకరిస్తే, అమ్మో నా బిడ్డ నేనంటే అంత ఇష్టం నా కూతురికి, నేనంటే అంత ఇష్టం నా కొడుక్కి అని ఆ తల్లిదండ్రులు లోపల ప్రేమ అంతా కూడా తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే ఒక ముద్ద అన్నం కోరుకుంటారు. అది కూడా కాదు, ప్రేమగా అమ్మ బాగున్నావా, నాన్న బాగున్నావా, ఎట్లా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎలాగుంది, చాలు. ఇంక అంతమించి తల్లిదండ్రులకి సంతోషం ఇంకేది ఉండదు, ఇంకా వాళ్ళకి అంతమించి అవసరం లేదని కోరుకుంది. ఇప్పుడు దేవుడు నీకు చేయబడిన కూడా కారణం అదే. దేవునికి నీకు సంబంధం ఉండట్లేదు, దేవుడికి నీకు కనెక్ట్ ఒక కనెక్షన్. ఇప్పుడు మనం ఫోన్ చేయగా రింగం లేకపోతే హలో ఎట్లా అంటామో, దేవుడికి నీ మధ్య సంబంధం ఉండాలి. నువ్వేమో ప్రార్థనకు రావు, బాప్తీసం తీసుకోవు, ఒకవేళ తీసుకున్నా దేవుడిని నమ్ముకున్నా దేవుడితో సావాసం కాదు. ఇక పని, ఉద్యోగం, వ్యాపారం, అనేకమైన పనులు. మీరు నమ్ముతారు నాకు తెలియలే కానీ నాకు 2022లోనో 3లో నాకు కాలుకి యాక్సిడెంట్ అయింది.